ఆల్ సైన్సెస్. అన్ని శాస్త్రాలకి అమ్మ మ్యాథమెటిక్స్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ అనేది అంటే అలా ఉంది కానీ చెప్పండి, మ్యాథమెటిక్స్ దేని గురించి మాట్లాడుతుంది? ఆ మ్యాథ్స్ దేని గురించి మాట్లాడుతుంది? ఏమిటంటే మ్యాథ్స్ నంబర్స్. వెరీ గుడ్. మ్యాథ్స్ అంటే నంబర్స్ అవునా? మ్యాథ్స్ లో ఏబీసీలు రకరకాల గురితాలు కదా, రైట్? నంబర్స్ కదా. ఓకే, అందుకే మన ఋషులు మ్యాథమెటిక్స్ ని సంఖ్యా శాస్త్రం అన్నారు. నంబర్ సైన్స్ అన్నమాట. అది నంబర్ సైన్స్ అనేది అన్ని శాస్త్రాలకి అమ్మ. ఎందుకంటే ప్రతి విషయానికి నంబర్ లింక్ ఉంటుంది. నంబర్ లింక్ లేని వస్తువు అంటూ ప్రపంచంలో ఏది ఉండదు. చిన్న చిన్న ఆటమ్స్ మొదలుంటే పెద్ద పెద్ద నక్షత్రాల దాకా అన్నిటి మధ్య నంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేసుకున్న బట్టల నంబర్స్ మీకు తెలుసా? మీరు ఎప్పుడు షర్ట్ నెంబర్ కదా, షర్ట్ నెంబర్ 38, 40, 42 అవునా? మీరు వేసుకుంటే చెప్పుల నంబర్స్ మీకు తెలుసా? ఎవరైతే అడ్డా పెట్టుకున్నారో మీకు తెలుసుకున్న నంబర్ మీకు తెలుసా? మన బాడీ మొత్తం నంబర్స్ తెలుసా మీకు? 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు, ముక్కు 2 పార్లు, మనకి 2 చేతులు, దానికి 10 వేలు ఉంటాయి. మన బాడీలో 206 బోన్స్ ఉంటాయి. నమ్మలేదా? అందరూ పరిగెత్తేది మీ స్టూడెంట్స్ అంతా మార్క్స్ నంబర్స్ అయినా, మరి పెద్దవాళ్ళంతా డబ్బులకి పరిగెత్తారు. మన డబ్బులు నంబరేనా? అంతేనా? చూసారా? ప్రతి వస్తువు ప్రతి విషయము నంబర్కి తీసుకెళ్ళి. కాబట్టి మ్యాథమెటిక్స్ ని మదర్ ఆఫ్ ఆల్ సైన్స్ అంటారు. ఓకేనా? చెప్పండి, మొత్తం మ్యాథమెటిక్స్ లో ఎన్ని నంబర్స్ ఉంటాయి? అంటే అనంతం. అయితే అవన్నీ కూడా కేవలం 10 నంబర్ల నుంచి పోతాయి. దాన్ని డిజిట్స్ అంటారు. ఏ నంబర్ తెలుసా? 0 to 9. వెరీ గుడ్. అవునా? ఈ 10 నంబర్లు వాడుకొని మనం ఏ నంబర్ అయినా రాయొచ్చు, అవునా కదా? అండ్ ఈ నంబర్ సిస్టమ్ ని ప్రపంచానికి అందించింది మన భారతదేశమే. తెలుసా మీకు ఆ విషయము? అచ్చా, ఒక అద్భుతమైన కథ ఉంది. ఈ కథ వింటేనే మీరు మహామేధావులు అవుతారు. అది మ్యాథ్స్ తెలుసా? మ్యాథ్స్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఆ విషయం తెలిస్తేనే యు విల్ బి జీనియస్. నేను చెప్తాను. నేను బేసిక్ మ్యాథ్స్ నేర్చుకునే రోజుల్లో అప్పుడు నా వయసు మీరే కాదు, పెద్దవాడే అయిపోయింది. నా వయసు 25 years. నా వయసు అప్పుడు నేర్చుకున్నా బేసిక్ మ్యాథ్స్. బేసిక్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత ఐ కుడ్ బిలీవ్ మై సెల్ఫ్. స్కూల్ డేస్ లో మ్యాథ్స్ చాలా బాగుంది. నేను ఆఫ్టర్ బేసిక్ మ్యాథ్స్ స్టూడెంట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఓకే, అయితే మా ఎవరికైనా మ్యాథ్స్ నేర్పించారు, బేసిక్ మ్యాథ్స్ నేర్పించాను మా గురువు గారు. ఆయన వచ్చిన ప్రశ్న చేశారు, గురువు గారు బేసిక్ మ్యాథ్స్ ఇంత పాపం ఉంది కదా, దీనికి కలుగుతున్నది ఎవరు అడిగారు. ఆయన చెప్పంటే మన రాజ ఋషి అనుకున్నారా అని చెప్పాడు. మన ఋషులు మన ముందు అని చెప్పాడు. నేను అక్కడ తాగలేదు. అడిగాను, గురువు గారు ఋషులంటే కూడా మొదలైన ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకు మమ్మీ, వాళ్ళకు డాడీ, వాళ్ళకు టైం, వాళ్ళ టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా? వాళ్ళ వాళ్ళకి తెప్పించాడు అడిగాను. గురువు ఛాన్స్ తెలుసా? ఋషులకి వేదాలు నేర్పించింది బ్రహ్మదేవుడు అంట. ఎవరు? బ్రహ్మదేవుడికి ఎన్ని తలలు ఉంటాయి? 5. కొందరు 3, కొందరు 4, కొందరు 5. రైట్ ఆన్సర్ 4. వెరీ గుడ్. అందుకే మనకి 4 వేదాలు తెలుసా? ఆ 4 వేదాలే 4 చదువుకో బ్రహ్మ. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వచ్చాను. ఓకే, ఇప్పుడు కాదు మరి బ్రహ్మదేవుడితో నేర్పించారు కదా అడిగాను. అంటే మా ప్రశ్న వల్ల మా గురువు నాకే వేయాలి. ఆయన ఆన్సర్ ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి వేదాలు నేర్పించింది విష్ణుమూర్తి అంట. విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి చాలా అవతారాలు ఉన్నాయి. దాంట్లో హైగ్రీవ అంటే హార్స్ అంటే ఉంటుంది తెలుసా మీకు? గుర్రం తల ఉంటుంది. ఆయన అన్ని సెక్రెట్ ఆల్ ది విలాస్ బాల. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ తాగలేదు. మరి గురువు గారు అంటే విష్ణుమూర్తికి వేదాలు నేర్పించింది శివుడు అని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా ఇక్కడ? The answer is nobody can teach Lord Shiva Vedic maths. ముందు మనకి శివుడు అంటే అర్థమైతే అప్పుడు మీకు అర్థమైంది వై nobody can teach Shiva అంటే శివ అంటే మీనింగ్ ఏంటంటే
The one who is not born. శివ అంటే మీనింగ్ కదా, ఆయన పుట్టలేదు. మన పుట్టపడానికి ఇండియాలో ఉంటుంది. శివ మీన్స్ రా ఎనర్జీ. ఇప్పుడు గాలి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏడబోతుంది, ఏడొస్తుంది, ఎక్కడ కదా, ఎక్కడ పోతుంది? లైట్ ఉంది, లైట్ ఓకే, లైట్ క్లియర్, లైట్ ముట్టుకోగలరా? గాలి మన నిప్పు, నిప్పు ముట్టుకోగలరా? ముట్టుకునే కాదు కరెక్టే, కాకపోతే అది పట్టుకొని లేపగలరు ఎట్లా? ఇవన్నీ ఎనర్జీ అన్నమాట. శివుడు కూడా ఈజ్ రా ఎనర్జీ అన్నమాట. ఆయనకి ఆకారం అందుకనే నిరాకారుడు. అందుకే శివలింగం పూజ చేస్తాం. లింగానికి అంతం ఆది ఉండదు అనమాట. రైట్. అయితే ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్పేస్తారు అసలు ఈ మొత్తం జ్ఞానం ఎలా ఉంటుందో. మీ ప్రపంచంలోని భాషలు, జ్ఞానము, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, వాట్ ఎవర్ యూ కెన్ టాక్ అబౌట్, గ్రామర్, ఇవన్నీ పుట్టేది శివుడి డమరుకం నుంచి. డమరుకం కదా, శివుడు అంటే ఒక సృష్టి తయారు చేసిన తర్వాత ఆ డమరుకము 14 వాయించారట, 14 టైమ్స్. చూసారా? అది వాయించడం రెండే ఉంటాయి. ఏముంటాయి తెలుసా? ఫస్ట్ నంబర్ ఉంటుంది, టైం వాయించారు సౌండ్, డమరుకం సౌండ్ సార్, సౌండ్ రెండే ఉంటాయి. ఒకటి నంబర్, రెండవది సౌండ్. అదే మీ అడ్వాన్స్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ రెండే కాదు, మొత్తం అంతా శబ్దము, నంబర్, ఫ్రీక్వెన్సీ. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ is a sound and a number. That's what is quantum theory. చూసారా? అది ఎప్పుడో చెప్పారు మనుషులు వేదాలలో. ఇప్పుడు మీరు నేర్చుకోబోయే ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ స్వయం పరమేశ్వర ప్రసాదం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే యూ కెన్ డూ బిగ్ బిగ్ క్యాల్కులేషన్స్ లైక్ దాట్. అండ్ ఇలాంటి లెక్కలు చేయడం వల్ల మీ ఇంటెలిజెన్స్ చాలా ఎరవ పెరుగుతుంది. సో నౌ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ద టెక్నికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. ఓకే, నౌ మీ అందరికీ తెలుసు మ్యాథమెటిక్స్ లో నంబర్స్ ఉంటాయి అండ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. క్యాల్కులేషన్స్ లో ఎన్ని బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి? 4 8 ప్లస్ మైనస్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ 4 ఉంటాయి. కానీ యాక్చువల్ 4 కాదు, రెండే ఉంటాయి. అదే అడిషన్ సబ్ట్రాక్షన్ రెండే ఉంటాయి. దీంట్లోకి వస్తాయి. మల్టిప్లికేషన్స్ అడిషన్ నేర్చుకుంటాయి, డివిజన్స్ సబ్ట్రాక్షన్ నేర్చుకుంటారు. తెలుసా మీకు? దీన్ని రిపీటెడ్ అడిషన్ అంటారు, దీన్ని రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అంటారు. తెలుసా మీకు విషయము? అయితే మన వేదిక్ మ్యాథ్స్ లో ఒకటే వాడతాం, అది ఓన్లీ అడిషన్. ఓన్లీ అడిషన్ వాడతాం. అడిషన్ తో మనము సబ్ట్రాక్షన్ చేస్తాము, మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. అదే అంటే దట్స్ ద పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. That's the magic of Vedic math. అందుకని Vedic math is a mysterious knowledge. It is the world's highest intelligence. Think which intelligence you got in ప్రపంచంలో. Right? Now let's straight away get into the concept of Vedic math. Now I'll show you one operation at a time. Okay? First then మీకు addition చూపిస్తాను. Addition is easy. ఇది చేయడం మీకు లెక్క ఇస్తాను, లెక్క చూడండి. ఎవరు రాయను? ఇప్పుడు లెక్క చూడండి. లెక్క ఏంటంటే ఈ నెంబర్ కి ఈ నెంబర్ యాడ్ చేయాలి. అంటే బోర్డు ఇలా మొత్తం రాసేవాడి బోర్డు చిన్న రాస్తాను నేను. ఈ నంబర్ మొత్తం అడిషన్ ఆన్సర్ రాయాలి. మీ మధ్య టైం ఎంత? ఇప్పుడు పైన వాచ్ ఉంది కదా, మీరు వాచ్ చెక్ చేసుకోండి. స్టార్ట్ అంటాను, వాచ్ చెక్ చేయండి. ఫినిష్ అంటాను, ఇన్స్ట్రుమెంట్ చెప్పాలి. ఓకేనా? రైట్. ఓకే, ఇప్పుడే కాదు, మై టైం స్టార్ట్స్ నౌ.
20 సెకండ్స్ చూసారా కేవలం 20 సెకండ్లలో నేను అది అడిషన్ చేశాను. ఇంకోటి చూసారా మనం స్కూల్ మెథడ్లో ఇలా చేస్తే నేను ఇలా చేశాను చూసారా అబ్జర్వ్ చేశారా అలా ఎవరు చేయలేరు ప్రపంచంలో ఎవరు చేయరు ఓన్లీ వేదిక వచ్చిన వాళ్ళే అలా చేయగలుగుతారు. అలా ఎందుకు చేస్తారు ఇది ఒక దేవ రహస్యం ఇది మళ్ళీ ఎట్లా క్లాస్ ముందు సెకండ్ ఓకే ఇది చాలా గ్రేట్ సీక్రెట్ ఇది ఏంటో తెలుసుకుంటే యు ఆర్ బౌండ్ టు బి అ సూపర్ సక్సెస్. నౌ ఐ విల్ షో యు నౌ వన్ మోర్ అడిషన్. ఈసారి ఐ విల్ టీచ్ యు అడిషన్ ఆఫ్ బిల్ తెలుసా ఈ షాప్ వెళ్తాం కదా కిరాణా షాప్ సూపర్ మార్కెట్ వెళ్తాం కదా షాప్ వెళ్ళడంతో అక్కడ దుకాణాలు రేట్స్ రాస్తారు తెలుసా మీకు రైట్ మీకు సింపుల్ చేస్తాను ఆల్ సింగిల్ నంబర్స్ ఓకే నాకు చూడండి లెక్క ఏంటంటే ఇంకా ఉంది ఓకే డోంట్ వరీ వరీ అక్కడి అక్కడ బ్యాలెన్స్ కింద రాశాను ఈ ఒకటే కానీ 2 కాల్స్ రాశాను నేను స్పేస్ గివ్ మై సెల్ఫ్ అ ఛాలెంజ్ మీరు ఈ నంబర్స్ అన్ని యాడ్ చేసి ఆన్సర్ రాయాలి మీ బడ్జెట్ టైం ఎంత 5 minutes ఆన్సర్ తప్పని అది రావాలి ఆన్సర్ అని ఇలా స్టార్ట్ చేస్తే ఇక్కడ మిస్టేక్ వస్తుంది మళ్ళీ ముందుకే స్టార్ట్ చేయాలా అయిపోదా రైట్ ఇప్పుడు నేను మీకు వేదిక క్లాస్ లో చూపిస్తాను టైం చెక్ చేసుకుంటారా ఓకే మై టైం స్టార్ట్స్ నౌ. Where is standing? Up. Answer to that. 35 seconds. Just half minute లో సాల్వ్ చేశాను. మీరు అంత ఫాస్ట్ గా అడిషన్ చేయగలరా? చేయగలరు. టెక్నిక్ తెలిస్తే. So do you want to learn the technique? Now can you believe ఈ టెక్నిక్ నేను కేవలం 2 minutes లో నేర్పించేస్తాను. See the beauty. స్కూల్ కి వచ్చి చిన్నప్పుడు వచ్చామా ఇప్పుడు 8th క్లాస్ వచ్చేసాం 9th క్లాస్ వచ్చి ఇంకా మనకి టెక్నిక్ తెలియకపోతే ఇంకా తెలియదు అవునా పుస్తకం ఇంకా తెలియదు ఇప్పుడు ఇంత పుస్తకం మీకు 2 minutes చేస్తాను. Now I will show you how to do this. Okay? Now ఈ టెక్నిక్ ని మన బేసిక్ మ్యాథ్స్ లో ఇంకో పేరు ఉంది దీన్ని రేఖాంకన పద్ధతి అంటారు. ఏమంటారు? ఓకే చెప్పండి రేఖ అంటే ఏమిటి? ఇప్పుడు సార్ మీరు లైఫ్ కండిషన్ లైఫ్ చూస్తారుగా లైఫ్ అది కదా yes రేఖ అంటే లైన్ అంకన అంటే క్యాలిక్యులేషన్ పద్ధతి అంటే విధానం లైన్ అడిషన్ విధానం ఓకే ఏంటి మెథడ్ బట్ చాలా ఈజీ ఈ టెక్నిక్ లో ఎప్పుడు టోటల్ 10 నుంచి 18 మధ్యలో నంబర్లే వస్తాయి లైక్ 16 వస్తుంది 12 వస్తుంది 11 వస్తుంది 13 వస్తుంది ఎక్కువ 18 దాటదు అదే సార్ 18 దాటదు చూస్తున్న కారణం ఏంటంటే మీకు తెలుసు ఆల్ నంబర్స్ ఆర్ 1 from 0 to 9 అవునా నేను కనెక్షన్ అవునా 0 to 9 లో బిగ్గెస్ట్ నంబర్ ఎంత అండ్ 9% ఎంత ఉంది అందుకనే టోటల్ 18 దాటదు అర్థమైందా ఇక లాజిక్ ఏంటంటే బేటా మనకి ఏదైతే టోటల్ 10 నుంచి 18 మధ్యలో వస్తుందో మనము ఆ పర్టికులర్ నంబర్ నుంచి రేఖ వాడుకుంటే తీసేయాలి ఎలా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక నంబర్ అనుకుందాం 10 to 18 మధ్యలో లైక్ 12 వచ్చింది అనుకుందాం 12 వస్తే సింపుల్ గా లైన్ తీసేయాలి డైరెక్ట్ అనుకున్నారు ఏం చేయాలంటే ఒక చిన్న డాష్ పెట్టాలి ఆ తర్వాత మన మైండ్ లో 2 అనుకోవాలి ఆ రేఖ విలువ 10 యు ఆర్ డ్రాపింగ్ ద కొద్దిగా డాష్ ఇప్పుడు మీకు 4 క్వశ్చన్ అనుకోండి ముందు ఒక డాష్ పెట్టి మైండ్ లో 4 అనుకోవాలి 16 వస్తే డాష్ పెట్టి మైండ్ లో అనుకోవాలి మరి 13 వస్తే డాష్ పెట్టకండి డైరెక్ట్ కాదు ఓకే 15 వస్తే
వేస్ట్ అయిపోతుంది. తెలిసి డాష్ పెట్టండి. అంటే ఈ డాష్ ఉంది కదా, దాని మీనింగ్ తెలియదా? ఓకే, అంటే నేను డాష్ పెట్టండి, దాని మీకు జీరో టైమ్స్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అర్థమైందా? క్లియర్ అందరికి? ఇదే టెక్నిక్. ఇప్పుడు నేను మీకు ఈ టెక్నిక్ ఒక అప్లికేషన్ చూపించేస్తాను. ఓకే, I'll show you how we can apply this method in doing the calculation. Okay, but don't worry, when you all are like up to this point only, okay, right, sir. Okay, let's first take small list and multiply. సాధారణంగా అన్నట్లు ఏం చేస్తారో తెలిసి పై నుంచి కిందికి అడిషన్ చేస్తాం, అవునా? అంటే బేసిక్ క్లాస్ ఏంటంటే ఏం సార్ బేసిక్ గా చూస్తున్నాయి స్కూల్ ఐడియాస్ చెప్తారు, స్కూల్ ఐడియాస్ చెప్తారు. బేటా ఇవన్నీ చాలా సీక్రెట్ జ్ఞానాలు మీకు చెప్తాను. ఎందుకో అలా చేయడం అయిపోతుంది, అవి కూడా చెప్తాను. ఇది ఒక దేవాలయం ఇది, అందుకే ప్రపంచం అలా ఉండదు. ప్రపంచం చాలా తక్కువ చూస్తాను సార్. అవి మన నెక్స్ట్ టాపిక్ చెప్తారని ఎందుకు చేస్తారో. ఇప్పుడు మాత్రం ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు కింద నుంచి పైకి అయితే స్పీడ్ వస్తుంది. అర్థమైనా? స్టార్ట్. 6 + 7 30. అప్పుడు 7 డాష్ పెట్టి మైండ్ లో 3 అయిపోవాలి. ఆ 3 6 క్యాచ్ చేయండి. అయితే సింగిల్ నెంబర్ కి డాష్ పెట్టొద్దు, మరి దాంట్లో పెట్టాలి. 3 + 6 9, 9 + 9 డాష్ పెట్టి మైండ్ లో నెంబర్ ఇందాక వదిలేయండి. ఓన్లీ వన్ నెంబర్ 8 + 4 20 డాష్ 2 + 8 డాష్ పెట్టాలి. 0 డాష్ పెట్టి బ్యాక్స్ కూడా పైకి వెళ్ళిపోయి. 6 + 7 ఎంత? 30 డాష్ పెట్టి 3. మరి 3 + 9 ఎంత? 12. నా లాస్ట్ నెంబర్ అడిషన్ చేసి 12 వచ్చింది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 12 అనేది 10 కంటే ఎక్కువనా తక్కువ? మరి 12 అంటే 10 అంటే కదా. సో 10 ని విడగొట్టాలి, సపరేట్ చేయాలి. ముందు డాష్ పెడితే 10 వెళ్ళిపోయినా, బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఆ 2 ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు డాష్ అని కౌంటింగ్ చేయాలి. 2 డాష్ అంటే 2 4 6. ఆ 6 2 కి లెఫ్ట్ సైడ్ రాసేయండి. అదే మీ ఆన్సర్. ఇంట్రెస్టింగ్ కదా? నా ఏం చేస్తాను? 8 + 9 8 9 9 ఇవన్నీ చేస్తారా? అలా మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, హీట్ అవుతుంది. ఇలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. Same method, start. 9 + 7 dash 6 + 8 dash 4 + 6 dash 7 + 9 dash + 8 dash 4 + 6 7 + 6 dash 3 + 9 dash 2 + 4 6 + 7 dash 3 + 9 dash 2 + 6 వచ్చే 8 వచ్చింది. 8 10 కంటే ఎక్కువనా తక్కువ? సో డాష్ అని పెట్టకుండా చాలేదు రాసారు. 8 రాసేయండి, డాష్ పెట్టదు. టెక్ నాకు వచ్చింది కదా, డాష్ కాల్ చేయండి. 2 4 6 8 10. అదే 8 లెఫ్ట్ సైడ్ రాసేయండి. అదే ఆన్సర్. ఈజీ కాదా? నాకు నెక్స్ట్ డౌట్ ఏంటా సార్? చెప్పాలా మీకు డౌట్ లేదు సార్? ఇది 1 నెంబర్ వచ్చింది కదా, యాడ్ చేశారు. మరి డబుల్ నంబరు, ట్రిపుల్ నంబరు, క్వాడ్రపుల్ నంబరు, క్వింటుపుల్ నంబరు, దానికంటే ఎక్కువ సేవ్ చేయాలి సార్. అదే మీకు డౌట్ కదా? డోంట్ వరీ బేటా, అక్కడ కూడా సేమ్ ఇదే మెథడ్ వాడతాం. వాట్ ఈస్ సింగిల్ నంబర్. కానీ మీకు ఆన్సర్ వచ్చిందో ఆ ఆన్సర్ వచ్చే ఒక చిన్న రూల్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు. అది మీకు నెక్స్ట్ టెక్నిక్ నేర్పిస్తాను. ఇది మీకు అర్థమైందా? మీరు చెప్పండి, బేసిక్ మ్యాథ్ ఈజీగా ఉందా, మీరు చేసే మామూలుగా ఈజీగా ఉందా? ఇది బేసిక్ మ్యాథ్ ఇస్ కాల్డ్ గాడ్స్ మ్యాథమెటిక్స్. అర్థమైనా? మన నేషన్ హ్యూమన్స్ మ్యాథమెటిక్స్, ఇది గాడ్స్ మ్యాథమెటిక్స్. అర్థమైనా? అందుకనే people follow basic math, they are born to become extraordinary. Right, now let's go for next one now. Now what comes on additions? Next one is addition ద్వారా subtraction. ఇప్పుడు నేను మైనస్ చూపిస్తా. మైనస్ ఈజీయా?
ఈజీయా? అవునా, ఈజీయా? చాలా హార్డ్. మీరు నార్మల్ మెథడ్ వాడే పద్ధతి ఏంటంటే బారోయింగ్ పద్ధతి తెలుసా? ఈ బారోయింగ్ చాలా కన్ఫ్యూజింగ్, కన్ఫ్యూజీ, అపోజిట్లు అయిపోతాయి. నమ్మరా? ఓకే, ఇప్పుడు చిన్న లెక్కిస్తాను చూడండి. లెక్క ఏంటంటే ఓకే, ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీయాలి. రైట్ నౌ ఆఫ్ కోర్స్ బోర్డ్ ఇలా అడ్డంగా పెట్టాం కాబట్టి, ఇలా ముందు పెట్టాం కాబట్టి ఇలా అడ్డంగా స్పేస్ అనేది కృష్ణ రాశాను. ఇందాక నేను చెప్పిన క్లాస్ పిల్లలకి మొత్తం బోర్డు తగిలినాయి. అలా ఉండే కదా, ఆ మొత్తం బోర్డు రాసి చేసి మీకు ఈ నంబర్ సాల్వ్ చేయడం పద్ధతి కదా 2 minutes. ఓపెన్ ఛాలెంజ్. ఎవరైనా ఈ లెక్కని 1 minute సాల్వ్ చేస్తే నేను 100 రూపీస్ ఇస్తాను. ఎవరు వస్తారా? 100 వేయాలి. ట్రై కాదు, మీరు ఎంత ఓడిపోతే యూ మస్ట్ గివ్ మీ 100 రూపీస్. ఇంపాసిబుల్ చేయలేదు. ఇంత వెలికి 1 minute సాధ్యం. Now, you want to see my speed? I was also actually trying to tell, inner sir is pretty good. I was reading that I wanted Guinness World Records. Yes, according to Guinness World Records, I am the world's fastest subtractor. And when I did the subtraction, I can even beat a computer and deal with subtraction. Now, students, watch it just slowly. You can't believe it. Watch ready? Wait. Keep the watch ready. My time starts now. ఓన్లీ 15 సెకండ్లు అంటే అర నిమిషంలో అర నిమిషం. అర్థమైందా? మీరు అంత పాస్ చేయగలరా? ఇంకో చూసారా, నేను లెక్కని మళ్ళీ ఇలా వేశాను. ఇప్పుడు ఇచ్చేస్తాయి కదా, ఇప్పుడు ఏం చేస్తాము చూసారా? హార్డ్ ఆస్పెక్ట్ పైన చిన్నగా కింద పెరిగించాలి. ప్రతిసారి తీసుకునే చేయాలి మీరు. అవునా? ఎక్కడ నంబర్ కట్ చేశారా? చూసారా? మీరు అంత పాస్ చేయగలరా? నో వే, ఇక్కడ మీకు వేరే క్లాస్ లేదు కాబట్టి. నా రీసెంట్గా నేను I was in South Tour అన్నమాట. కొంచెం వచ్చాను నేను. I was in Kerala, I was in Tamil Nadu, I was in Bangalore. Then I went back to Hyderabad and came here on India. So మన అక్కడ I was in Kerala, చిన్న ఇద్దరికి సందర్భం. నేను ఇంకా ఇక్కడ పెద్ద బోర్డు ఇలా అడ్డంగా ఉండే బోర్డు. ఆ బోర్డు మొత్తం రాసేసి ఆ మొత్తం లెక్కని నేను 28 సెకండ్స్ సబ్ట్రాక్ట్ చేశాను. సబ్ట్రాక్ట్ చేస్తే పిల్లలు పెద్ద పట్టించుకోవాలి. అది ఒక లేచేమంటాడు, సార్ ఐ నో వాట్ ఇట్ సార్ అంటారు. వాట్ అంటే వెరీ ఈజీ సార్. క్వశ్చన్ మీరే రాశారు, ఆన్సర్ కూడా మీరే రాశారు. అవునా? మీరు నంబర్ ముందే బట్టి పట్టుకుని వచ్చేది సార్. లాజిక్ బాగుంది కదా? మరి ఏమంటారు సార్ నేను క్వశ్చన్ అసలు చేయగలరా అన్నాడు. రమ్మన్నా వైట్ బోర్డు మొత్తం రబ్ చేసి మరి చూస్తే రాశాను నంబర్లు మొత్తం బోర్డు వేశాడు. దాన్ని కూడా రెడ్యూస్ చేసి 30 సెకండ్స్ చేశాను. అప్పుడు అందులో కఫర్ సిడి వాట్ ఎవర్ అండర్స్టాండ్ రిజల్ట్. ఇక్కడ నేను ఒక సీక్రెట్ వెయిటింగ్ క్లాస్ సూత్రం వాడుతున్నాను, అందుకే అంత ఫాస్ట్ గా సబ్ట్రాక్షన్ చేయగలుగుతున్నాను. ఈ రోజు ఈ సీక్రెట్ వెయిటింగ్ క్లాస్ సూత్రాలు వాడుకునే ఇప్పటిదాకా నేను 6 వరల్డ్ రికార్డ్స్ అండ్ 2 నేషనల్ రికార్డ్స్ మ్యాథ్ లో స్థాపించాను. ఈడ కూడా వాడేది వెయిటింగ్ క్లాస్. అర్థమైనా? రైట్. సో దీంతో ఈ సబ్ట్రాక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ చూద్దాం. చెప్పాలా? ఇది చెప్పాలా? వెరీ క్లవర్. ఇది నా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సీక్రెట్. ఇది ఎవరికి చెప్పాను, షేర్ చేయాలి. నో చెప్పే ముందా మీరంతా మేధావులు అయిపోతారు, సీనియర్స్ అయిపోతారు, యాక్చువల్లీ నేను ఈ టెక్నిక్ని మీ 5th క్లాస్ 6th వరకు చెప్పాను. నేను ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ చేయలేదు, అడిషన్ చేశాను. Yes.
మీ ఫిఫ్త్ క్లాస్ కనుక్కొని వాళ్ళు జస్ట్ ఒక 5 నిమిషాలు నేర్పించేస్తారు టెక్నిక్. ఓకే, నా మీరంతా హై స్కూల్ కాబట్టి మీరు వేరే టెక్నిక్ చెప్తారు. కాబట్టి సంథింగ్ ఫర్ యువర్ లెవెల్ సింపుల్గా. అండ్ ఆల్సో అమిత్ సార్ గారు పరమ తెలుసుకున్నారు టెక్నికలీ. అమిత్ సార్ గారు మీకు చెప్పేస్తారు టెక్నిక్. ఓకేనా? రైట్. నేను ఇప్పుడు ఇంకా మీకు హైలో చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు బేసిక్ మ్యాథ్ లో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చూపిస్తాను. బేసిక్ మ్యాథ్స్ వాడుకొని మనం పెద్ద పెద్ద మల్టిప్లికేషన్ డివిజన్స్ కూడా అలా చేసేవచ్చు. అయితే మన టైం ఎక్కలేదు. దిస్ ఇస్ ద ఓన్లీ ఓరియంటేషన్ ఆఫ్ బేసిక్ మ్యాథ్స్. ఏదైతే వచ్చినా ఎలా వచ్చినా క్షణాల ఆన్సర్ వల్లే రావచ్చు. అది కూడా మీరు యాక్చువల్ చెప్తూ రాయండి. ఎందుకు అలా చెప్పండి అసలు బేసిక్ మ్యాథ్స్ తెలుసా? అంటే ప్రతి వ్యక్తికి దేవుడు బ్రెయిన్ తెలుసా మీకు? మన దగ్గర సీక్రెట్ why basic math calculate left to right. Okay, now ఇది మన హ్యూమన్ బ్రెయిన్ తెలుసా మీకు? రకాయిగా మూడు ఆపరేషన్. ఓకే, నేను బ్రెయిన్ తెలుసా? అండ్ ఇది మొత్తం సృష్టిలో దేవుడి హైయెస్ట్ క్రియేషన్. దేవుడి హైయెస్ట్ క్రియేషన్ చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, ప్లానెట్స్ కాదు, సోలార్ సిస్టమ్ కాదు, నదులు కాదు, సముద్రాలు కాదు, కొండలు కాదు. బిగ్గెస్ట్ క్రియేషన్ తెలుసా? మన బ్రెయిన్, మానవుడి బ్రెయిన్. ఎందుకంటే ఓన్లీ హ్యూమన్స్ ఆర్ బ్లెస్డ్ విత్ పవర్. ఆ పవరే ఇంటెలిజెన్స్. తెలుసా మీకు? భూమి మీద ఏ జీవితం లేదు, ఇంటెలిజెన్స్ లేదు, ఇది మానవుడికి ఉంది. అందుకే మానవుడు భూమి మీద సుప్రీం ఇచ్చాడు. అవునా? ఎస్. అండ్ ఆ బ్రెయిన్ ఇచ్చాడు. అవునా? అయితే ఆ బ్రెయిన్ యాక్టివిటీస్ చాలా మందికి తెలియదు. Now I'll tell you the secret of the brain. How it can really become successful. Okay? మన బ్రెయిన్ బిడ్డ మన స్కల్ ఉంటుంది కదా, వన్ బ్రెయిన్ కదా, కానీ ఆ వన్ బ్రెయిన్ 2 పార్ట్స్ ఉంటుంది. చూడండి, 1 and 2 ఇక్కడ 2 పార్ట్స్ ఉంటుంది. లెఫ్ట్ కూడా దాన్ని లెఫ్ట్ బ్రెయిన్ అంటారు, మరి రైట్ కూడా దాన్ని తెలుసా మీకు ఆ విషయము? మీ బ్రెయినే కాదు, మీ మొత్తం బాడీ అంతా కూడా 2 పార్ట్స్ తెలుసా మీకు? ఇలా చెప్తారు. మనం ఈ ఫోటో తీసుకొని ఎగ్జాక్ట్గా సౌండ్ చెప్పేస్తే ఆ ఫోటోస్ మీ ఫ్రెండ్ ఫోటోతో కవర్ చేస్తే మ్యాచ్ అవుతుందా? ఎందుకు కాదు? సిమెట్రీ. అందులో సిమెట్రీ తెలుసా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? మన బాడీ మొత్తం సిమెట్రీగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటుంది. అర్థమైందా? అందుకే మనకి అన్ని లెఫ్ట్ రైట్ ఉంటాయి. హెయిర్ కూడా అందులో బాబీ రైట్ హెయిర్, లెఫ్ట్ హెయిర్, రైట్ కన్ను, లెఫ్ట్ కన్ను, రైట్ చెవి, లెఫ్ట్ చెవి, ముక్కు కూడా రైట్ నాస్ట్రల్, లెఫ్ట్ నాస్ట్రల్, పన్ను కూడా రైట్ పదహారం, లెఫ్ట్ పదహారం, అట్లా 32 ఉన్నాయి. రైట్ చంపలు, దవడలు, భుజాలు, చేతులు, చేతి వేలు, లంగ్స్, కిడ్నీస్, కాలు, కాలవేలు, కలవేల, ఇంకోటి ఏంటంటే మన రైట్ ఆర్గన్స్ అన్ని రైట్ హ్యాండ్, రైట్ కన్ను, రైట్ చెవు, రైట్ పళ్ళు, రైట్ హెయిర్, అప్పుడు రైట్ మొత్తం రైట్ పార్ట్ కంట్రోల్ చేసింది లెఫ్ట్ బ్రెయిన్. మీకు తెలుసా? అండ్ లెఫ్ట్ పార్ట్ కంట్రోల్ చేసిన అర్థమైనా? ఓకే, ఇప్పుడు బ్రెయిన్ లోపల న్యూరాన్స్ ఉంటాయి, న్యూరాన్ కణాలు. ఎన్ని ఉంటాయి తెలుసా? దానికి ఆన్సర్ లేదు. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయి? ఓకే, అందులో మీ తలపై ఎంటలు ఎన్ని ఉంటాయి? అన్ని న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి అన్నమాట. దాన్ని లెక్కించలేము మనం. ఓకే, అండ్ ఆ న్యూరాన్స్ మనం కరెక్ట్గా వాడుకుంటే మన ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఇంకోటి బ్రెయిన్ లో 3 భాగాలు ఉంటాయి: సెరిబ్రమ్, సెరిబెల్లమ్ అండ్ మెడుల్లా ఆబ్లాంగస్. ఇది ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ప్రపంచంలో మోర్ దెన్ 98% మంది వ్యక్తులు వాడేది వాళ్ళ లెఫ్ట్ బ్రెయిన్, అండ్ కేవలం లెస్ దెన్ 2% పీపుల్ వాడేది వాళ్ళ రైట్ బ్రెయిన్. ఎవరైతే లెఫ్ట్ బ్రెయినే వాడతారో వీళ్ళంతా ముందుకెళ్ళాక అయితే బీదవాళ్ళు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు. అండ్ ఎవరైతే రైట్ బ్రెయిన్ వాడతారో వీళ్ళే ముందుకెళ్ళగా దే బికమ్ సూపర్ రిచ్, ఫేమస్ సెలబ్రిటీస్ అండ్ హిస్టరీ మేకర్స్. ఎవరు? రైట్ బ్రెయినర్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సార్ తక్కువ రైట్ బ్రెయిన్ వాడతారు, లెఫ్ట్ బ్రెయిన్ వాడతారు, దీనికి కారణం ఏంటి? దీనికి కారణము ఈ మ్యాథమెటిక్స్. తెలుసా? చెప్తాను ఎలా. ఇదో లెక్క ఉంది కదా, 7,968 added to
5849 ఎంత? ఇది లెఫ్ట్ కార్నర్, ఇది రైట్ కార్నర్. దీన్ని మనం సాధారణంగా మెథడ్ లో యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారు చెప్పండి. రైట్ టు లెఫ్ట్. మరి మైనస్ ఎలా చేస్తారు? రైట్ టు లెఫ్ట్. మరి ఇంకా ఎలా చేస్తారు? ఎవరైతే లెక్కని రైట్ టు లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తారో వీళ్ళంతా లెఫ్ట్ బ్రెయినర్స్ అయిపోతారు. కానీ ఎవరైతే లెక్కలని లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేట్ చేస్తారో వీళ్ళు రైట్ బ్రెయినర్స్ అవుతారు. ఎందుకంటే రైట్ ఆర్గన్స్ ఆర్ కంట్రోల్ బై ద లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ ఆర్ కంట్రోల్ బై ద రైట్. అందుకే అలా అనుకుంటున్నామాట. ఈ విషయం మనకు ఎప్పుడు వస్తుందన్నమాట. అందుకని మొత్తం వేదిక క్లాస్ అంతా కూడా లెఫ్ట్ టు రైట్. దీని వల్ల మీ రైట్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఒక్కసారి మీ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యిందంటే మార్క్ మై వర్డ్స్, you are going to be a super success, a celebrity. Until a person will not activate the right brain, he can never reach that level at all. Impossible. Now next question I ask sir, how to activate right brain sir? Vedic math, the only source, chala fast ga, chala effective ga right brain activate chese ekaiga sadhanam మన Vedic maths. అందుకే రేపు లెక్కలకి కోసం చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను నేర్చుకోబోయే ఈ మల్టిప్లికేషన్ డివిజన్స్ లో ఇప్పుడే ఇక్కడ నేను రైట్ బ్రెయిన్ స్విచ్ ఆన్ అయిపోతాను. ఓకే, ఇప్పుడు నౌ ఐ షో యు మల్టిప్లికేషన్స్ ఆన్ డివిజన్స్ ఆన్. నౌ టైప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పండి. మ్యాథమెటిక్స్ లో టఫెస్ట్ నంబర్ ఏది? ఈ నంబర్ మనకి జ్వరం వచ్చేస్తుంది, ఒప్పు ఉంటుంది, చంపలు పడతాయి. ఏ నంబర్ అది? విష్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు నేను మీకు ఏ నెంబర్ అయినా 9 99 99999 ఎంత వస్తుంది? ఐ విల్ షో యూ హౌ టు మల్టిప్లై డివైడ్ ఫాస్టర్ దాన్ అ సూపర్ కంప్యూటర్. నా ఇంకోటి మన వేదాలలో ఈ 9 ని గాడ్ నెంబర్ అంటారు. 9 ఇస్ స్వయం లార్డ్ శివ. అందుకనే 9 మొత్తం మ్యాజిక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. 9 4 9 ఇప్పుడు మీకు చూపిస్తాను. ది డేట్ ఆఫ్ 9 9 మంత్స్ ఓకే 9 ఎక్స్ ఇవ్వాలా 9 2 18 1 ప్లస్ 8 ఎంత 9 9 3 2 ప్లస్ 7 9 9 4 3 ప్లస్ 6 9 ఇంకా ముందుకెళ్ళా 9 9 8 ప్లస్ 1 అది 9 చూసారా? అది కేవలం 9 తోనే సాధ్యం. ఏ నెంబర్ చదవాలి? ఓకే నా ఓకే నా లెట్స్ గో టు ద కాన్సెప్ట్ నౌ. ఇప్పుడు నేను మీకు ఐ విల్ షో యు హౌ టు మల్టిప్లై 9. ఈ లెక్కని చేయడానికి మనకి టైం ఎంత ఇవ్వండి? హౌ మచ్ విల్ టేక్? 10 minutes. Can you believe I can write the answer to this in just 3 seconds? Take a watch. Take a watch. My time starts now. Finish. And then 2 seconds and 2 seconds. Now, do you want to know the secret? Ajay beta, in 9 is a God number. ఈ 9 తో డిటేషన్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ చాలా హైలో అవుతుంది. నా వాచ్ చేయండి. ఈ టెక్నిక్ ఓన్లీ 9 తోనే సాధ్యం, అన్ని నెంబర్స్ కి కాదు. మళ్ళీ 9 తో దీని ఈక్వల్ డిజిట్ ఈక్వల్ లైన్స్ అంటారు. 4 నంబర్స్ 4 లైన్స్, 3 నంబర్స్ 3 లైన్స్, 2 నంబర్స్ 2 లైన్స్. సమానంగా రాదుగా. నా ఫస్ట్ పేజ్ అంటాము. ఇక్కడ మనకి ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ నుంచి 1 నంబర్ మైనస్ చేయాలి. ఎంత వస్తున్నప్పుడు చెప్పండి. సెకండ్ నేను ఇక్కడ మైనస్ చేయగానే నాకు సగం ఆన్సర్ వచ్చేసింది. చూసారా? చూసారా? ఈ ఆన్సర్ నేను ఇలా రాసాను. చూసారా? రాసాను. చూసారా? ఇప్పుడు ఈ 6 4 8 2 ఉంది కదా. ఇప్పుడు మ్యాజిక్ చూడండి. మొత్తం బేసిక్ క్లాస్ అంతా కూడా అడిషన్ తో జరుగుతుంది. ఈ 6 4 8 2 ప్రతి అంకెని 9 కి యాడ్ చేయాలి. 6 కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? అది 3 రాశారు. 4 కి ఎంత యాడ్ చేయాలి? 5 8 కి 1 2 కి అదే ఆన్సర్. అర్థమైందా? ఓకే చెప్పండి. ఎంత చేయాలి? -1 అవుతుంది.
अच्छा इधर नेक्स्ट नंबर ना ఇది సాధ్యం అంటే నంబర్ సిస్టమ్ వచ్చాయి ర్యాంక్ ఎక్కువ వచ్చాయి ఇది సాధ్యం కానీ వేదిక క్లాసులో అది సాధ్యమే నా మైండ్ లో వాడి చెప్పండి ఈ మూడైతే నంబర్ని వాల్యూ మార్చకుండా నా లెక్క చేయాలి ఎలా చేస్తారు వెరీ జీరో ముందుగా వెనక ముందుకు జీరో పెట్టడం వల్ల నంబర్ వాల్యూ మారిందా నంబర్ 4 నంబర్ సరిగ్గా ఎస్ ఈక్వల్ అయినా మైనస్ చేయండి 0 లాస్ట్ 0 తీసేయండి అదే మీ ఆన్సర్ అదేనా అదే మీరు మీ ఆన్సర్ ఏంటి 86 into 9999 వెరీ గుడ్ మైనస్ 1 0 0 0 పల్ల రైట్ డబుల్ 0 8 లాస్ట్ 0 తీసేయండి అదే మీ ఆన్సర్ ఇంట్రెస్టింగ్ కదా अच्छा ఇప్పుడు మనము రన్నింగ్ పేపర్ డివైడ్ బై లైన్స్ ఇది చాలా హార్డ్ పెద్ద టీచర్లు పెద్ద మ్యాథ్ పుస్తకం ఓడిపోతారు కానీ వేదిక మ్యాథ్తో we can divide the lines faster than computers. Now watch this. Now tell me how much time will it take to divide them? 10 minutes. Can you believe I can tell the answer to that in just 1 second? Kusala? Okay. The answer is 2, 2, 3, 4, 4, 6, 6, 7 points are done. Right? I said 2, 2, 3, 4, 4, 6, 6, 7.7. Now, do you want to know the secret? Now look at the board, children. You understand the power of Vedic maths. వేదిక్ మ్యాథ్స్ అంటే ఏదో అల్లాగా చెప్తున్నారా ఇది స్వయం పరమేశ్వర ప్రసాదం ఎవరైతే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటారో దే ఆర్ గోయింగ్ టు బి an ace success in their life. Now watch. ఎప్పుడు ఎక్కితోనే మీ రైట్ బ్రెయిన్ ఫుల్ ఆఫ్ యాక్టివ్ అవుతుంది. How many nines are there? వన్ కదా అంటే ఈ మొత్తం నంబర్ని 1 నంబర్ కట్ చేయాలి 1 కాబట్టి అది 1 నంబర్ కట్ చేయాలి లేదా పైన లైన్ పెట్టుకోండి ముందే కదా ఆల్ ద వేదిక్ మ్యాథ్స్ ఆల్సో వర్క్స్ డివిజన్ కూడా వి డూ ఇన్ అడిషన్ టు వేదిక్ మ్యాథ్స్ ద ఫస్ట్ ఈ 2 ని కింద చేసుకోండి అర్థమైందా ఇదే 2 పక్కన కింద పెట్టిన 9 is 0 plus 2 2 మరి 2 ఇక్కడ 1 plus 2 3 మరి 1 plus 3 4 మరి 2 plus 0 plus 4 2 plus 4 0 plus 6 మరి 6 1 plus 6 మరి 0 plus 7 ఇక్కడ 9 7 9 1 9 అంటే లాస్ట్ 1 నంబర్ వచ్చేసి దాని ముందు పాయింట్ పెట్టండి అదే మీ ఆన్సర్ అప్పుడేనా డబల్ మోర్ లెట్ us take one example how many lines are there so one number catch okay bring down 3 after 4 after 6 after 9 7 9 give one number point 3 plus 3.8 okay now next one come with the ready 2 1 3 2 1 3 divide by 99 very easy ఇందాక 1 9 1 కట్టేసారా 2 9 కాబట్టి 2 అయితే కటింగ్ లో సాధ్యం లెక్క తీరాయిస్తాము కటింగ్ మాత్రం అలా చేయాలి ఓకే సో 1 2 కట్ 1 2 కట్ పుట్ లైన్ లైక్ దిస్ అర్థమైందా ఇందాక 1 9 1 నెంబర్ డ్రాప్ చేసారా ఇప్పుడు 2 9 కాబట్టి 2 నెంబర్స్ డ్రాప్ చేయాలి డ్రాప్ 21 put 21 added 53 put 50 added 66 how many lines leave 2 numbers keep a point added answer इधर लेकिन स्कूल में तो जैसे मैं पूरा बदल मोबाइल में दसा मेरे को okay now one more
for intelligence. We can do zero. Put a zero. So put 0 for and 16 and 29. How many nines? Need two numbers. 1, 4, 6.29. Okay, now I want one boy, one girl who get to say some of the word. Who will do? Girls, children, boys, first, come us. We have only 5 minutes to go. What's your name, madam? Now I tell you what, beta. మీరు జీనియస్ కాదు, మీ బ్రెయిన్ మహా జీనియస్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నాగలే ఇచ్చే బేటా. ఓకేనా? ఓకే ఓకే వెరీ గుడ్, fantastic. All right, very good. All right, very good. Okay. All right. Very good. Very good. Now let's take it. This is what we do. This is someone else. Madhumira, boys, we are చాలా వినండి. Girls are girls, but they know boys are men. అవునా? రేపు పొద్దున మనం పెద్దగా అయినాక సమాజ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆ మంచి మైండ్లో బాయ్స్ ఎక్కువ గర్ల్స్ ఎక్కువ ఉండాలా? ఇక్కడ మధుమీరని తప్పిస్తాను. చూడండి లెక్క అంటే 4 1 2 1 2 5 9 చింతిస్తాం. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. చెప్పారా? వెరీ గుడ్. ఓకే, ఫ్యాంటాస్టిక్. ఓకే, ఆల్ రైట్. Very good, fantastic. Easy one now. Okay, ఇప్పుడు we are finished already. I'll show you one last. Now, ఈ టెక్నిక్ నేను మీకు నేర్పియను. చూడండి, I can do it faster than computer. Look at your homework. I'll write the answer in less than 5 seconds. Watch carefully. Finish. 5 seconds, na? It is also point here. Now, ఈ టెక్నిక్ నేను మీకు చెప్పాను. ఎందుకంటే మీ కాలేజ్ అయితే అక్కడికి వెళ్ళి మీ చెప్పాలని నేను చేశాను. చెప్పాలి, నేను చేశాను. కానీ చేశాను కాదు. చేశాను తెలియదు కాదు. ఎలా 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 34 ఏం చేశాను? ఇంకా నాకు చాలా చెప్పాలి కానీ టైం కన్స్యూమ్ వల్ల ఆయన క్లోజ్ మళ్ళీ లంచ్ చేశాను. అది ఇదే కాబట్టి చాలా వెరీ ఫ్యాన్స్. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ ఐ వాంట్ టు కన్క్లూడ్ బై ఆస్కింగ్ 2 questions. Question number 1. Did you enjoy learning Vedic math? మీ ముఖం పైన చిరునవ్వు, మీ సౌండ్ ఎంజాయ్ చేశారు. అది Vedic math మొత్తం దాన్ని వాడుకోవచ్చు. ఎనీ క్యాల్కులేషన్. ఓకే, నౌ మై సెకండ్ క్వశ్చన్. I want to know మీరు ఎంతమంది మొత్తం Vedic math తెలుసుకోవాలనుకుంటారు? చేయండి.
వేదిక్ మ్యాథ్స్. అండ్ ఈ కోర్స్ కి ఫీజు ఉంది. ఫీజు వచ్చేసి ఇండియన్ కరెన్సీ ప్రకారము 5,000 rupees. Yeah, 5,000 rupees. But only for our Nandiyala school children, మీకు ఫర్దర్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అదేంటంటే మీకు ఈ కోర్స్ వచ్చేసి కేవలము ఫ్రీ. ఫ్రీ విత్ స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై. ఫ్రీ అనగానే all the standing and as a comment join the program. I want only those children who want to make it big in their life, who want to attain a great success. This program is for them. Right. What condition అంటే ఇక్కడ చూపిస్తానది. నేను వేదిక్ మ్యాథ్స్ మీద ఒక బుక్ రాశాను. Here's the book. ఈ బుక్ లో నేను మొత్తం వేదిక్ మ్యాథ్స్ రాశాను. All additions, all subtractions, all multiplications, all divisions. ఇదే కాదు, స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్లు, క్యూబ్లు, క్యూబ్ రూట్లు, పర్సెంటేజెస్, రేషియోస్, ఫ్రాక్షన్స్ అండ్ ఇంక్లూడింగ్ ఆల్జీబ్రా ఇస్ కవర్డ్ ఇన్ దిస్. ఈ బుక్ ని మీరు 5వ క్లాస్ నుంచి ఎంత హైలో మ్యాథ్స్ సాల్వ్ చేసిందో. ఓకే. అండ్ ఎవరైతే ఈ బుక్ కొంటారో వాళ్ళకి ఈ వర్క్ షాప్ త్రూ వాట్సాప్ absolutely ఫ్రీ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ కుట్టి 3 టైం ఉంది. సాటర్డే, సండే, సండే అండ్ మండే లాస్ట్ డే. ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అమిత్ సార్. అమిత్ సార్ని కాంటాక్ట్ చేయండి. అమిత్ సార్ బుక్స్ తీసుకొని నా దగ్గర 50 పుస్తకాలు ఉన్నాయి. నంద్యాల ఐఎమ్ ఆన్ ద వే బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ సౌత్రన్. సో నాకు ఒక 50 పుస్తకాలు మిగిలాయంటే సో ఓన్లీ ద 50 people will get the opportunity. ఎవరైతే బుక్ అంటారో బుక్ అన్న తర్వాత బుక్ లో వెరీ ఫస్ట్ పేజ్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను రాస్తాను నంబర్ కానీ మీరు ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయాలన్నమాట. సార్ నేను బుక్ కొన్నాను ఫోటో పెట్టి మీరు నాకు మీ డీటెయిల్స్ ఉంటే మీరు నాకు యాడ్ చేస్తాను. నా పేరు డాక్టర్ సాయి కిరణ్. నా ఫోన్ నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి. సార్ అది పట్టినప్పుడు కాయలు గ్రూప్ అని చెప్పి అయితే మీకు ఇది 3 రోజులే. రేపు, ఎల్లుండి, మండే. నేను చూసేవాళ్ళు ఆయన వెళ్ళిపోతాను. యా సెంటర్స్ వాళ్ళు మీరు కొంత గమనిస్తారు. అండ్ మీరు అమౌంట్ అచ్చా అమౌంట్ ఎంత చెప్తా. ఓకే. ఈ బుక్ పెట్టాలి ఎక్కడ బయట ఆన్లైన్ దొరకదు. ఓకే. ఆయన బుక్ వచ్చేసి మా ఆన్లైన్ వస్తుంది, మా వెబ్సైట్. దీని కాస్ట్ వచ్చి డాలర్స్ ఉంటుంది అన్నమాట. కంట్రీస్ కాబట్టి దీని కాస్ట్ వచ్చి $50 అమెరికన్. అంటే ఎంత సార్? ఇక $1 $80 ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ బుక్ కాస్ట్ వచ్చి 4,000 rupees. బట్ ఓన్లీ ఫర్ అవర్ నంద్యాల పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ I'll make it a nominal price of just rupees 3,500 only. సార్ ఇంటికి డాడీ చెప్తే డాడీ ఖచ్చితంగా వాయిస్తారు సార్ మమ్మల్ని. ఓకే. అందువల్ల దీన్ని తగ్గించి లాస్ట్ ఫైనల్గా 3,000 rupees. ఈసారి మమ్మీ జాడ్తో బ్యాటింగ్ చేస్తుందా? ఓకే. అదే చెప్పి మేడం ఈ బుక్ బయట చూపించడానికి 4,000 rupees. బట్ ఓన్లీ ఫర్ నంద్యాల పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ మాత్రమే. ఈ బుక్ కాస్ట్ 4,000 కాదు, 3,500 కాదు, 3,000 కాదు, 2,500 కాదు, 2,000 కాదు, బట్ జస్ట్ 1,000 rupees కాదు. ఓన్లీ ఫర్ నంద్యాల పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్. ఈ బుక్ కాస్ట్ వచ్చి కేవలం 500 rupees మాత్రమే. సో అమిత్ మాట్లాడండి. ఈసారి ఇస్తాను. Then you can take it from it and then send me WhatsApp message and 25 kg. What's your you get the videos. Okay, now? So hope you all enjoy the mathematics. Okay, wait a minute. I think selfie with you all. Yes. So before I enter
I would like to extend my hearty gratitude to the management of Nandyala Public School for giving this wonderful opportunity to interact with the future of our country, Adi Niranta. And I would like to thank each and every child sitting here for your active participation. I pray Lord Shiva that every child from our Nandyala Public School ఈ డిమాండ్ వేదిక క్లాస్ నేర్చుకోవాలి అండ్ ఎంత జీవితం పడితే రాబోయే కాలంలో మీరు మన దేశానికి మీ పేరెంట్స్కి మంచి పేరెంట్స్ రావాలి